స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. మనకి ఎప్పుడూ తెలిసిందే ఆగస్టు 15 అంటే కనుక మనిషి యొక్క పుట్టుకగా చెప్పుకుంటాం. జనవరి 26 అంటే కనుక మనిషి యొక్క నడవడికగా చెప్పుకోవచ్చు. మీకు నేను చాలాసార్లు చెప్పాను, మనిషి పుట్టగానే మంచివాడా చెడ్డవాడు అనేటువంటి దాన్ని చెప్పలేము. ఆ మనిషి పెరుగుతూ పెద్దవాడవుతూ ఆయన నడవడికను బట్టి మంచివాడా చెడ్డవాడా అనేటువంటి దాన్ని మనం చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఇదే రకంగా మన దేశానికి కూడా అన్వయించుకున్నట్లయితే 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ వాళ్ళ యొక్క చేతుల్లో నలిగిపోయినటువంటి భరతమాతకి అనేక మంది నాయకుల యొక్క పోరాటాల ఫలితంగా, అంటే మహాత్మా గాంధీ కానివ్వండి, జవహర్లాల్ నెహ్రూ కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ, అందరూ కూడా ఒక్కళ్ళిద్దరని కాదు, వందలాది మంది ఉన్నారు నాయకులు. వాళ్ళందరూ కూడా సమిష్టిగా వారి వారి బాటల్లో దేశం కోసం స్వాతంత్ర పోరాటం చేయడం అనేటువంటి జరిగింది. హింసాయుత మార్గాన్ని కొంతమంది ఎంచుకుంటే, గాంధీజీ లాంటి నాయకులు అహింసాయుత మార్గంలో వాళ్ళు నడిపించడం అనేటువంటి జరిగింది. అయితే వాళ్ళు వెళ్ళేటువంటి మార్గం ఏదైనా కానీ వాళ్ళకు ఉన్నటువంటి లక్ష్యం ఒకటే, భారతదేశానికి స్వాతంత్రం కావాలి, స్వేచ్ఛాపూర్తమైనటువంటి భారత జెండా ఎర్రకోటపై రెపరెపలాటాలి అనేటువంటి ఆలోచన ధోరణితో వాళ్ళు దేశ స్వాతంత్రం కోసం పోరాటాలు చేయడం, దేశానికి స్వాతంత్రం ఇవ్వడం అనేటువంటిది కూడా, రప్పించడం అనేటువంటిది కూడా జరిగింది. అయితే స్వాతంత్రం ఇచ్చే ముందు బ్రిటిష్ వాళ్ళు చెప్పారు, స్వాతంత్రం ఇస్తున్నాం మీకు, మీ దేశ పరిపాలన కోసం మీరు ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకోండి అనేసి. రాజ్యాంగం అంటే ఏంటంటే కనుక ఒక దేశ పరిపాలనకి, ఒక దేశం అనేటువంటిది ఎలా ఉండాలి, ఏ రకమైనటువంటి విధానాలను అవలంబించాలి, దేశంలో ఉండేటువంటి ప్రజలు ఏ రకమైనటువంటి హక్కులు ఉంటాయి, బాధ్యతలు అనేటువంటి ఉంటాయి, అలాగే ఎవరైనా తప్పు చేస్తే ఏ రకంగా శిక్షించాలి, లేదా అధికారంలో ఉండేటువంటి వాళ్ళు తప్పు చేస్తే ఏ రకమైనటువంటి విధానాన్ని అవలంబించాలి, అన్నిటినీ కూడా క్రోడీకరించి ఒక సమగ్రమైనటువంటి గ్రంథాన్ని రూపొందించుకోవడం జరిగింది. ఆ సమగ్రమైనటువంటి గ్రంథాన్ని మనం భారత రాజ్యాంగం అంటాం. మన భారతదేశంలో ఇతర దేశాలతో ఏ రకమైనటువంటి సంబంధాలు కలిగి ఉండాలి, దేశ ప్రజల మధ్య ఏ రకమైనటువంటి సంబంధాలు కలిగి ఉండాలి, అన్ని విషయాలు, ఒకటి కాదు రెండు కాదు, అన్ని విషయాలు కూడా సమగ్రంగా ఈ యొక్క భారత రాజ్యాంగంలో క్రోడీకరించబడ్డం అనేటువంటి జరిగింది. ఇంతటి మహోన్నతమైనటువంటి రాజ్యాంగాన్ని డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేసి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో రాజ్యాంగ రచనా సంఘాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. ఈ రాజ్యాంగాన్ని రచించడానికి కరెక్ట్గా చెప్పాలంటే 2 సంవత్సరాలు 11 నెలల 18 రోజులు పట్టింది. అంటే దాదాపుగా 3 సంవత్సరాల పాటు ప్రపంచంలో ఉండేటువంటి అనేక దేశాల్లో ఉండేటువంటి మంచి విషయాలు, ప్రాథమిక హక్కులు ఉన్నాయి, ప్రాథమిక హక్కులను ఏం చేశారంటే కనుక అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకున్నారు. ఆదేశ సూత్రాలు ఉన్నాయి, దాన్ని ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి తీసుకున్నారు. ఇలాగా రాష్ట్రపతిని ఎన్నుకునేటువంటి విధానం ఉంది, దాన్ని దక్షిణాఫ్రికా దేశం నుంచి తీసుకోవడం అనేటువంటి జరిగింది. ఏ ఏ ప్రపంచ దేశాల్లో ఏవే మంచి విషయాలు అయితే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా క్రోడీకరించి ఏం చేశారంటే కనుక ఒక గ్రంథం రూపంలో పొందుపరచడం అనేటువంటి జరిగింది. ఎవరైనా తప్పు చేస్తే ఏ రకమైనటువంటి శిక్షా విధానం అవలంబించాలి, అందుకే ఏదైనా కానీ కోర్టులు తీర్పులు ఇచ్చేటప్పుడు భారత రాజ్యాంగ నిబంధనలకు లోబడి చెప్పడం జరుగుతుంది. ఏ పని చేసినా రాజ్యాంగంలో ఉండేటువంటి నియమ నిబంధనలకు లోబడి మనం పనిచేయాల్సినటువంటి అవసరం అనేది ఉంది. కాబట్టి ఈ రాజ్యాంగం అనేటువంటిది 1950 జనవరి 26 అమల్లోకి వచ్చింది. ఈ అమల్లోకి వచ్చినటువంటి రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజునే మనం గణతంత్ర దినోత్సవం లేదా రిపబ్లిక్ డేగా జరుపుకోవడం అనేటువంటి జరుగుతుంది. మరి భారతదేశాన్ని చూసుకున్నప్పుడు ఒక విభిన్నమైనటువంటి సంస్కృతి కనపడుతుంటుంది మనకి. వేరువేరు ప్రాంతాలు, వేరువేరు మతాలు, వేరువేరు ఆచార సాంప్రదాయాలు. దాదాపుగా భారతదేశంలో 6748 కులాలు ఉన్నాయి, 1562 భాషలు మాట్లాడేటువంటి ప్రజలు ఉన్నారు. దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం, 3 వైపులా చూసుకున్నట్లయితే సముద్రం, ఒక వైపున భూభాగం. ఎంత విషయం అంటే భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం. మరి ఇంతటి పెద్ద దేశం మరి ఈనాటికి కూడా ప్రపంచంలో ఒక గుర్తింపు పొందినటువంటి దేశం కింద, ప్రపంచాన్ని కొన్ని విషయాల్లో శాసించగలిగినటువంటి స్థాయిలో ఉన్నటువంటి దేశం కింద ఈనాడు అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్తుందంటే కనుక, ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఒక మంచి స్థానం అనేటువంటి ఉందంటే కనుక దానికి కారణం ఏంటంటే ఆ మహనీయులందరూ దేశానికి స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టి
రాజ్యాంగ రూపంలో కొన్ని నియమ నిబంధనలు పొందుపరచబడి ఉంది కాబట్టి ఈనాడు ఇంత పెద్ద దేశం అయినప్పటికీ ఇన్ని రకాల ఆచారాలు, వ్యవహారాలు, మతాలు, సాంప్రదాయాలు, కులాలు, వేరువేరు ప్రాంతాల వాళ్ళు ఒకే రకమైనటువంటి భిన్నత్వంలో ఏకత్వంతో మనమంతా భారతీయులు అనేటువంటి భావంతో నివసిస్తున్నాం కాబట్టి ఈనాడు ప్రపంచంలో భారతదేశం ఒక అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంగా ఉంది కాబట్టి మరి అదే రకమైనటువంటి వరవని మనం కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. మరి భారతీయులు ఏంటి, మనం ఎవరి కోసం, స్వాతంత్రం కోసం పోరాటం చేయక్కర్లేదు. ఏంటి మనకుండేటువంటి బాధ్యత ఏంటంటే కనుక మనం దేనిలో అయితే ఉన్నామో ఆ యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ దేశాభివృద్ధికి పాటుపడాల్సినటువంటి అవసరం అనేటువంటి ఉంది. సో ఆ రకంగా ప్రయత్నం చేస్తూ ఇచ్చేదంటే కనుక ఉగ్రవాదం కానీ, లేదంటే కనుక పిల్లల్లో ఉండేటువంటి ఆలోచన విధానం కానీ, లేదా యువత పెడదారి పట్టడం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే కనుక లేకుండా బాధ్యతగా అనేక మంది మహనీయులు వాళ్ళ ప్రాణాలు త్యాగం చేస్తే మనకు స్వాతంత్రం వచ్చింది. ఈ వచ్చినటువంటి స్వాతంత్రానికి అర్థం ఉండాలంటే కనుక బాధ్యత గల బాగుబోధ పౌరులుగా అందరూ కూడా తయారైనప్పుడు ఆ మహనీయులు చేసినటువంటి త్యాగాలకు అర్థం ఉంటుందని తెలియజేసుకుంటూ మరొక్కసారి మీరందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.